శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఈ రోజున కుంభరాశి వారి జాతకులు జాగ్రత్తగా ఆలకించండి. ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వలన ఇలా జరగబోతుంది. వీరు అందరూ కలిసి మీ యొక్క జీవితంలో ఈ రోజున పరిస్థితులను ఈ విధంగా తారుమారు చేయబోతున్నారు. వారు ఎవరు, అసలు ఎందుకు ఇలా చేయబోతున్నారు? కుంభరాశి జాతకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? పాటించాల్సిన పరిహారాలు ఏమిటి? చేసుకోవాల్సిన దేవత ఆరాధన ఏమిటి? తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున దిన ఫలాల ప్రకారం ఈ రాశి జాతకుల యొక్క తీరు అనేది ఈ విధంగా మారబోతుంది. వీరి ప్రవర్తనలో కూడా మార్పు అనేది కలగబోతుంది. ముందుగా ఈ రాశి జాతకుల తత్వం చూస్తే హాస్య ప్రియులండి. ఏ విషయాన్ని కూడాను వీరు త్వరగా సీరియస్ గా తీసుకోరు. ప్రతి విషయాన్ని తేలికగా ఆ యొక్క సమస్య పరిష్కరించే విధంగా ఆలోచన చేస్తారు. కానీ ఎదుటి వారి రీత్యా ఏదైనా సమస్య వస్తుందంటే అస్సలు వెనుకంజ వేయరు, ఏమాత్రం భయపడరు. ఎవరైనా వీరి జోలికి రానంతవరకే, వస్తే మాత్రం అస్సలు విడిచిపెట్టరు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. తమ యొక్క తెలివితేటలతో అనతి కాలంలోనే పైకి వస్తారు. మంచి చెడు ఆలోచించకే ఏ పని అయినా సరే మొదలు పెడతారని చెప్పక తప్పదు. ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ యొక్క జీవితంలో ఈ రోజున చాలా చిన్న భిన్నం చేస్తారు. మీ కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మీ యొక్క బంధువులు కావచ్చు, కానీ మీకు చాలా సుపరిచితులు కూడా కావచ్చు. మీరు పనిచేసే చోట లేదా వ్యాపారం చేసే చోట ఎవరైనా సరే వారికి ఒకరితో ఒకరు పరిచయం ఉండొచ్చు, లేకపోవచ్చును. ఒకరు మీ కుటుంబ సభ్యులైతే మరొకరు బయట వ్యక్తులు కూడా కావచ్చు. ఇలా ఎవరైనా సరే ఓవరాల్ గా మాత్రం ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వల్ల మీ యొక్క జీవితంలో చాలా రోజులుగా మీకు ఒక తీరని కోరిక ఉన్నది. ఆ యొక్క కోరిక తీరక మీ యొక్క జీవితంలో మానసిక అశాంతి ఎంతో చెలరేగిపోయి ఉన్నది. తలకిందులు అయిపోయిన మీ జీవితాన్ని, చిన్న భిన్నం అయిపోయిన మీ జీవితాన్ని తిరిగి సరిచేస్తారు. మీకు మొదట్లో ఏంటి ఇలా ఇబ్బంది అవుతుంది, వీరి వలన ఇలా ఇబ్బంది అవుతుందంటూ అపార్థం అనిపిస్తుంది. కానీ ఓర్పు వహించండి. చిన్న భిన్నం చేసినట్లు అనిపించినా సరైన రీతిలో పెట్టడానికి భగవంతుడే పంపించిన వ్యక్తులుగా వీరిని భావించండి. ఈ రోజు కోపాన్ని, ఆవేశాన్ని పక్కన పెట్టేయండి. ఏది జరిగినా మన మంచికే అని ఒక పాజిటివ్ ఫీల్ లో ఉండండి. ఎదుటి వారిని ఒక మాట అనే ముందు ఒకటికి పలుమార్లు ఆలోచించండి. నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. మనకి ఎవరైనా సరేను ఏదైనా ఒక మాట చెప్తే మనకి నచ్చంది అయితే మనకి కోపం వస్తుంది. కానీ కోపంగా చెప్పేవారు మన మంచికి చెప్పేవారు. ఈ రోజున వీరు కోపంగా చెప్పినా, మిమ్మల్ని తిట్టి చెప్పినా కూడాను మీ మంచికే చెప్తున్నారు. అదే మీరు గ్రహించలేకపోతున్నారు. ఈ రోజున మాత్రం ఒక్కసారి ఆగి ఆలోచించండి. నాయకత్వ లక్షణాలు పక్కన పెట్టండి. ఎదుటి వారు చెప్పే విషయంలో మేలు కలగచేసే వ్యక్తులు అయితే గనక ఖచ్చితంగా ఆగి ఆలోచించడంలో తప్పే లేదు. అయితే మీ కెరియర్ కు సంబంధించిన అవకాశం కావచ్చు, మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అవకాశం కావచ్చు, మీరు కన్న కల నిజం చేయడంలో వారి యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంటుందని చెప్పాలి. ఈ విధంగా వారి వల్ల మీ యొక్క జీవితంలో చాలా కాలంగా ఉన్న బలమైన కోరిక నెరవేరుతుంది. మిగిలిన అంశాలు చూస్తే ఈ రోజున దినఫలాల ప్రకారం ఆర్థిక పురోగతికి సంబంధించి గుడ్ న్యూస్ ని కూడా రిసీవ్ చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు. చాలా కాలంగా సమయం గడపాలని అనుకున్నా పరిస్థితి అనుకూలించలేదు. ఈ రోజు వారితో ఎక్కువగా సమయం గడుపుతారు. మీ మధ్య ఉన్న విభేదాలు పరిష్కరించుకునేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశికి చెందిన పురుషులకు పోలీసులతో వాగ్వివాదాలు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త పడండి. అలాగే వివాదాల్లో ఉన్న మీ యొక్క ప్రాపర్టీస్ విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంటే దాంట్లో సక్సెస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ రోజున చాలా రోజులుగా ఏదైనా ఆర్థిక సమస్యతో బాధపడుతుంటే
ఆ సమస్యకు పరిష్కారం అయితే లభించబోతోంది. విదేశీ అవకాశాల కోసం, ఉద్యోగ అవకాశాల కోసం, వ్యాపార అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారి ముందుకు ఒక అవకాశం వస్తుంది. కానీ కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాలి. అయినప్పటికీ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లడం ఉత్తమం. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది. మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి ఒక గుడ్ న్యూస్ తెలుస్తోంది. అలాగే వ్యవసాయదారులకు అనుకూల ఫలితాలున్నాయండి. కుల వృత్తులు చేస్తున్న వారు, చిరు వ్యాపారవేత్తలకు లాభసాటి ఫలితాలున్నాయి. చాలా పెద్ద మొత్తంలో వ్యాపారం చేస్తున్న వారు ఒక బ్యాడ్ న్యూస్ ని ఈ రోజు రిసీవ్ చేసుకుంటారు. ఉద్యోగస్తులకు కూడాను పై అధికారులు ప్రశంసల జల్లు కురిపించబోతున్నారు. అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమం ఈ రోజుగా వీరికి గడవబోతుంది. ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. శక్తి మేరకు దాన ధర్మాలు తప్పక చేయండి. అపార పుణ్య ఫలాన్ని తప్పక పొందుకుంటారు.